ఇంగ చూడండి అవునంటే అన్నామంటారు. ఇంతనా? దీంట్లో నిజంగా అభిమానం అని చెప్పాలా? లేదు నేను గూడా నేను సీఎం అని అన్నందుకు టంగ్ స్లిప్ అయ్యి ఎందుకొచ్చిన బాధరా బాబు! నాకు ఈ 3 ఏళ్ళు గూడా పీసీసీ పదవి ఉంటుందా? లేదా? అని చెప్పేసి దాన్ని కవర్ జేసుకోవడానికి రెడ్డిని కాస్త గౌడ్ జేషిండ్రు. చెప్పండి. నేనన్న దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? మీరు ఒప్పుకుంటారా ఎవరన్నా? అరే! నేను మాట్లాడే సరే ఒకవేళ చెప్పొచ్చు. బీసీల బాంధవుడని చెప్పొచ్చు. లేదు రేవంత్ గౌడ బాంధవుడని చెప్పొచ్చు. అంటే ఒకవేళ నిజంగానే ఆ ఒక్క సామాజిక వర్గానికి చాలా మేలు చేసిండనుకోండి. బీసీలకు బాగా మెరుగుగా చేస్తే బీసీ బాంధవుడని చెప్పొచ్చు. ఇందులో 2 ఉన్నాయి లాజిక్స్. నాకైతే ఆ రోజు టంగ్ స్లిప్ అయినందుకు ఈయన టంగ్ స్లిప్ అవుతాడనే కారణం ఏం తెలుసా? ఒకవైపు 10 మంది ఎమ్మెల్యేలు మేమసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తుంటే, స్పీకర్ దగ్గర అనర్హత వేటు పడకుండా ఉండడానికి ఆళ్ళు నానా ప్రయత్నాలు చేస్తుర్రు. అవి కండువాలు రావు కావు బాబు, ఇవి గుడి కండువాలని చెప్తుంటే, నిన్న అక్కడ టీవీ9 ఇంటర్వ్యూలో కూర్చొని రజనీకాంత్ అడుగుతుంటే 10 మంది మా పాలన నచ్చి వచ్చేసిర్రని చెప్పారు. ఆయన అడిగిండు గూడా. నిజంగా మీ దాంట్లో వచ్చిర్రంటే, అవును వచ్చి చేరిండ్రు. వాళ్ళేమో నానా కష్టాలు పడుతున్నారు.